హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిత్యా నవీన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ చికెన్ బిర్యానీ ఈజీగా ఎలా తయారు చేయాలో క్విక్గా 15-20 మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనము చికెన్ని 2 times బాగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత మనము చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే మిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవన్నీ తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత మసాలా దినుసులు షాజీరా, లవంగ, మిరియాలు, ఇలాచి, జాజి పువ్వు, జాజికాయ, బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకొని ఒక దగ్గర పెట్టుకొని బిర్యానీ ఆకు తీసి ఇవన్నీ పొడి చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం చికెన్ని బాగా కడిగి పెట్టుకున్న దాంట్లో మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ కారం, 2 స్పూన్స్ 1 స్పూన్ కారం, 1.5 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, అలాగే ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని, పెరుగు, కొంచెం నూనె, అలాగే ఇప్పుడు మనం బిర్యానీ ఇప్పటిదాకా చెప్పినా కదా ఇంగ్రీడియంట్స్ బిర్యానీకి కావాల్సినవి, అవన్నీ పొడి చేసుకొని 1/2 స్పూన్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేయడం వలన, మనం కలిపడం వలన దీంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం ఇప్పుడు బయటికి వచ్చి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైనా వేసుకోవచ్చు, పోసు వేసినప్పుడు కూడా వేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 20-30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీసుకొని కర్రీ చేసుకోవాలి, బిర్యానీ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ రెడీ అవుతుంది. ఒక స్టవ్ పైన ఒక బోవాని పెట్టి దాంట్లో 3 స్పూన్స్ నెయ్యి వేయండి. ఇప్పుడు దాంట్లో చిన్న చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఒక 1 minute అయిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, అలాగే షాజీరా, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఒక్కొక్కటి 2 షాజీరా ఒకటి, షాజీరా కాదు షాజీరా కొంచెం, ఇలాచి 2, ఒక దాల్చిన చెక్క ముక్క, ఇవి కొత్తిమీర, పుదీనా వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 minutes వరకు దీన్ని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు 2 గ్లాస్ బియ్యం తీసుకొని 2 సార్లు బాగా కడిగి నీట్గా బాగా కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ని పెట్టుకొని దాంట్లో వాటర్ వేసి కొంచెం పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, కొంచెం ఇంతకుముందు పొడి చేసి పెట్టుకున్న గరం మసాలా వేయాలి. అలాగే ధనియాల పౌడర్ కూడా కొంచెం 1/2 స్పూన్ అంత వేసి బాగా కలుపుకొని మూత పెట్టాలి. నీళ్లు మసిలేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని, ఇప్పుడు దాంట్లో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒక 50% వరకే ఉడకనివ్వాలి. ఒక 50% అట్లా ఉడికిన తర్వాత తీసి ఇట్లా చిల్లుల గిన్నెలో వేసుకొని వార్చి పుచ్చుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా ఇప్పుడు చికెన్ కూడా సగం ఉడికిపోయింది అనుకున్నప్పుడు దాంట్లో కొంచెం వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకొని, ఉప్పు కారం సరిపోయిందో చూసుకొని, సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ
ఇప్పుడు వాసిపుచ్చుకున్న బియ్యాన్ని మొత్తం వేసేయాలి. ఒక 2 మినిట్స్ ఆగండి. ఇప్పుడు దీంట్లో పక్కన స్టవ్ పైన ఉల్లిపాయలు వేయించుకోండి. ఉల్లిపాయలు మొత్తం గోల్డెన్ కలర్ వరకు రావాలి. ఉల్లిపాయలన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఉడికిపోయినట్టే, సగం ముక్క చూసుకుంటే ఒక 50% 60% వరకు ఉడికిపోయినట్టే. ఇప్పుడు దాంట్లో మనం కొంచెం ఉడికిన బియ్యాన్ని వేసి, వాసిపుచ్చుకున్న బియ్యాన్ని మొత్తం వేసి, అన్నాన్ని వేసి, దానిపైన కొత్తిమీర, ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్, ఒక నిమ్మకాయని ఒక నిమ్మకాయని బౌల్లో పిండుకొని పెట్టుకోవాలి. ఆ నిమ్మకాయ రసాన్ని కూడా దీంట్లో వేయాలి ఇప్పుడు పైన. అలాగే మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. వేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మూత తీయకుండా ఉంటే చికెన్ బిర్యానీ ఈజీగా రెడీ అయిపోతుంది. అంతే, ఎంత సింపుల్గా చేసుకోవచ్చు చికెన్ బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ రైస్తో చేసినా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. అంతే, వీడియో నచ్చినట్లయితే లైక్